మంచి బోధకుడు అయి ఉదయకాలం మాకందరికీ బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మరొక సంవత్సరం దేవుడు మన జీవితంలో పొడిగించినాడు. ఈరోజు చూడలేక ఎంతో మంది గతించిపోయినారు. ఈరోజు చూడలేక 31వ తారీఖున చాలా మంది లోపల చనిపోయినారు, భూమిని వదిలిపెట్టేశారు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అదేదో మన శక్తి చేతనో, మన డబ్బు, హోదా, బలము, అధికారం చేతనో మనం బ్రతికలేము. దేవుడి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు ఆయన మాట వలన. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట చెప్తారు, మనుషుడు రొట్టె వలన మాట మాత్రము కాదు, దేవుని నుండి వచ్చే ఒక మాట వలన, కృప వలన మనం ఈరోజు బ్రతుకుని ఉన్నామనే మాటను మనం మర్చిపోకూడదు. దేవుని ప్రియ సంగమా, ఉదయకాలన ఒక నూతన 2025 సంవత్సరం, నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు దయా కిరీటంగా ఇచ్చాడు. దేవుడు దానంగా ఇచ్చాడు. ఈరోజు కిరీటాన్ని ధరింపజేసినాడు. మరి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటాడంటే మరి ఇమ్మానుయేలుగా తోడుంటాడు దేవుడు. మరి గడిచిన కాలం అంతా మనకు ఎబినేజరుగా ఆదుకున్నాడు, సహాయం రాయిగా దేవుడు ఆదుకుంటూ వచ్చినాడు. ఈరోజు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లించే వారికి ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ తర్వాత 8వ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారికి నామకరణము లేదంటే ఛేదన సంస్కారం, మరి సున్నతి చేసే కార్యక్రమాన్ని మరి 8వ రోజు చేసినట్టు మనం ఇక్కడ చూడగలం. దాన్ని ఈరోజు అనేక మంది నూతన సంవత్సరం అని, కొత్త సంవత్సరం అని అనుకుంటున్నారు. కానీ నిజముగా ఇది యేసుక్రీస్తు ప్రభువు వారికి సున్నతి చేసిన రోజు, నామకరణం, ఆయన పేరు పెట్టబడిన రోజు ఈరోజు మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము. ఈరోజు ఈ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేది క్రైస్తవులు మాత్రమే కాదు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ దేవుణ్ణి మరి తెలియకపోయినా వారు మరి కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఎందుకు జరుపుకుంటారు? చాలా మంది క్రైస్తవులు కూడా తెలియదు కొత్త సంవత్సరం అంటే. ఈరోజు దేవుని నమ్మిన పిల్లలకు కూడా కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మారుతాన్ని అనుకుంటున్నారే కానీ ఇది యేసుక్రీస్తు యొక్క మరి సున్నతి ఆచారం అని, లేదంటే ఆయనకు నామకరణం అని చాలా మందికి తెలియదు. కొత్త సంవత్సరం అంటే 1వ రోజు వస్తుంది, క్యాలెండర్ మారిపోతుంది, ఆయన కేకులు కట్ చేసుకొని తింటాం అనుకుంటున్నారు. కానీ మన జీవితంలో దేవుని నామకరణాన్ని గురించి మనము సున్నతి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అందుకోసం పేరు పెట్టిన దేవునికి ఆయనకు పేరు ఎప్పుడు పెట్టారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు జన్మించక ముందే ఆయన ఒక పేరు ఖరారు చేయబడింది. నేను నూతన సంవత్సరం మరి క్రిస్మస్ రోజు చెప్పాను ఏమంటే ఆయన రాకకు ముందే ఒక షెడ్యూల్ ప్రిపేర్ అయిపోయింది. ఎక్కడ అప్పుడు జన్మించాలా, ఏం పేరు పెట్టాలా, ఆయన ఎన్ని రోజులు భూలోకంలో ఉండాలా, ఏం ఆయన చేయవలసిన పని అంతా షెడ్యూల్ అంతా అయిపోయింది. తర్వాత ఆయన కాలం పరిపూర్ణ
అందుకోసమని ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం మొదట్లో ఒక మాట ఉంటారు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు సంపాదించుకోవాలి మనం ఈ లోకంలో. క్రైస్తవుల్లో ఈ లోకంలో బ్రతికి మంచి పేరు మనం సంపాదించే వారిగా ఉండాలని ఈ దేవుని వాక్యం మనంలో మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు బాలయేసుకు మనము సువార్త పాఠంలో చూస్తే బాలయేసుకు సున్నతి చేయించి దేవాలయంలో ప్రతిష్ఠించుట, యేసుక్రీస్తుకు మరి సున్నతి చేసి దేవాలయంలో ఆయన ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతిష్ఠిత కార్యక్రమం చేస్తున్నారు. ఈ సున్నతి మరి యూదులకు మతాచారములు మరి తల్లిదండ్రులు ఖచ్చితంగా పాటిస్తారు. సున్నతి ఆచారాన్ని 8వ రోజు చేసుకోవడం ఆ రోజు మరి సబ్బాత్ దినమైనా కూడా వెనకాడరు. ఖచ్చితంగా 8వ రోజు జరిగించాలని ఒక ఆచారం, మత ఆచారం వాళ్ళకు ఉంది. యేసుక్రీస్తు కన్నీ యూదా మతాచారాల ప్రకారమే, ఆయన చనిపోయిన తర్వాత కూడా యూదా మతాచారాల ప్రకారమే ఆయనకు జరిగించారు. ఆయనకు సున్నతి చేయించే 8వ రోజు తీసుకుపోయినారు. మగపిల్లలు ఆయనకు జన్మించిన తర్వాత 8వ రోజు సున్నతి ఆచరించినందుకు సున్నతి యూదులకు పవిత్ర కార్యం అంటారు. అది ఆషామాషి కార్యం కాదు, ఒక పవిత్రమైన కార్యముగా మనం అక్కడ చూడగలం. ఈ దినాన మనం పవిత్ర కార్యాన్ని మనము ఈరోజు మనం ఆచరిస్తా ఉన్నాం. ఆయనకు జరిగిన పవిత్ర కార్యాన్ని మనం కలుసుకుంటున్నాం. మరి సున్నతి అనేది మరి హృదయానికి సంబంధించింది. ఇప్పుడు అప్పొస్తలుడైన పౌలు చెప్తాడు, ఇది హృదయానికి సంబంధించిన సున్నతి, శరీరంకు చేయబడిన సున్నతి, చేతులకు చేయబడిన సున్నతి కాదు. ఈరోజు కోరుకుంటున్నాను దేవుడు, నువ్వు హృదయానికి సున్నతి జరగాలి, మార్పు జరగాలి, చేతులతో జరిగే కార్యం కాదు. ఆనాటి యూదులకు పాత నిబంధనలో జరిగింది, కానీ ఈరోజు నువ్వు హృదయానికి సున్నతి జరగాలని మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. అలాగే ఇక్కడ దేవుని నిబంధన సూచనగా మరి నామకరణం కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. పేరు పెట్టినారు, ఖచ్చితంగా పేరు పెట్టినారు, వాళ్ళు పేరు పెట్టినారు. 3వది వచ్చేసి ప్రతిష్ఠించుట. ఎందుకు ప్రతిష్ఠించాలి అంటే మరి మగపిల్లవాడు పుడితే మరి మొదటి పుట్టిన వాడు ఎవరికి, పశువులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ ఏదైనా కూడా మొదట పుట్టినది దేవునికి ప్రతిష్ఠితము. ఒకవేళ అపవిత్రమైన వాటి అయితే వాటికి వెలవిచ్చి చెల్లించుకోవాలి, విడిపించుకోవాలి. మగపిల్ల కూడా పుడితే, మొదటి వాటి పుడితే మరి ప్రతిష్ఠించాలి, వెలగట్టి విడిపించుకోవాలి. అలాగే మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ మరి పశువు ఆవు అయితే వాటిలో పుట్టిన మొదటి సంతానం అయితే వాటిని ఖచ్చితంగా బలి ఇచ్చి రక్త ప్రోక్షణ చేసి మరి నైవేద్యంగా దేవునికి పెట్టారు. మాంసం వీళ్ళే తింటారు మళ్ళా, కానీ దేవునికి అవి ఇవ్వాలి. అదే మనుషులకైతే వెల మరి 5 వెండి రూపాయలు కానీ, లేదంటే బీద వాళ్ళు అయితే మరి 2 పావుల పిల్లలు కానీ గువ్వ పిల్లలు కానీ మరి వాళ్ళకి ఇచ్చి మరి ఆ బిడ్డను విడిపించుకోవాలా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అనే కార్యక్రమాలు యూదమచారంలో ఉన్నది. ఈరోజు దేవుని ప్రియ సంగమా, మరి మొదటి సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠితం అంటే దేవుని సేవ కోసం ప్రతిష్ఠించే వారిగా ఉండాలి. మరి ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటా ఉంటాం, దేవుని కోసం దేవుని పని చేస్తామని మనం ఆ పనిని చేయకుండా ఉంటాం. ఎందుకంటే ఐగుప్తు దేశంలో మొదటి సంతానం అందరినీ చంపేశాడు దేవుడు. వారిని ఇశ్రాయేలీయులు కదా, ఐగుప్తు దేశంలో ఉన్న వారికి మొదటి సంతానం అంతా చనిపోయిన తర్వాత వాళ్ళు అందుకోసంగా ఈ మొదటి సంతానం ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠితమని మరి దేవుడు చెప్పినట్టు మనం అక్కడ చూడగలం. కాబట్టి అది ఆచారం. నిర్గమాకాండం 3:17వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట, పశువుల్లో మనుషుల్లో కానీ తొలిచూలి సంతానమును ప్రథమ సంతతి ప్రతిష్ఠితము, అది నాది అని దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటి సంతానం నాది. మరి ఆ దేవుడిని మనం విడిపించుకోవాలి. అలాగే సంఖ్యాకాండం 18:15 వచనం చూస్తే, అయితే మనుషులు తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపించవలను. మరి ఆవు గొర్రె మేక విడిపించకూడదు, వాటిని విడిపించకూడదు. వీళ్ళని మాత్రం డబ్బులు ఇచ్చి ఎలా వెండి రూపాయలు ఇచ్చి విడిపించాలని మరి 5 తులముల వెండి ఇచ్చి మరి శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఆయన విడిపించాలి. ఇక శుద్ధీకరణ ఆచారం కూడా ఉంటారు. ఆ దినాలలో
సంగమా, మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి నామకరణం చేసిన రోజే ఈ నూతన సంవత్సరము మనం జరుపుకుంటా ఉంటాం. మరి నూతన సంవత్సరంలో మరి నూతనంగా మనం ఏమేమి చేసుకుంటా ఉంటాం? ఎన్నో తీర్మానాలు చేసుకుంటా ఉంటాం. ఈ రోజు నుంచి ఈ పనులు చేయకూడదు, ఈ రోజు నుంచి ఈ పనులు నేను దూరంగా ఉండాలి, ఈ రోజు నుంచి ఈ పనుల్లో నేను పాలిభాగస్తుని కాదు. చెడ్డ పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, నాకు కూడా ఇష్టం లేదని ఒక తీర్మానం చేసుకుంటాను. ఈ రోజు నుంచి మరి మందు తాగము, ఈ రోజు నుంచి ఒక్క వేసుకోము, ఈ రోజు నుంచి బిడీలు తాగము, ఈ రోజు నుంచి అబద్ధాలు చెప్పము అని అనుకోవడం కాదు, కానీ వాటిని పాటించి దేవుడిని ప్రతిఫలాన్ని పొందుకోవాలి. మనం అనుకోవడం గొప్ప, ఎవరైనా అనుకుంటాడు, కానీ వాటి మన జీవితంలో పాటించి వాటిని ప్రతిఫలం మనం పొందుకోవాలి. అనుకుంటే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి నూతన కార్యాలు జరగాలి అని మనం కోరుకోవాలి. నూతన కార్యాలు దేవా, అందుకోసమనే నూతన పంచులు ఈ కార్యాలు అంటూ ఉంటాడు. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా ఏముందంటే, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. మన జీవితంలో నూతన సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి, కానీ మన కార్యాలు నూతన అవ్వడం లేదు, మనం నూతన పరచబడడం లేదు, దేవుడి దగ్గరకు రావడం లేదు. రాత్రి దినం మనము వందనార్పిత దినం గురించి మరి మాట్లాడుతున్నాం. రాత్రి ఏమైంటే 31వ తేదీ మరి పశ్చాత్తాపంతో కూడిన వందనార్పిత దినం. మరి సంవత్సరం అంతా కాపాడినందుకు పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు రావాలనేది మరి దేవుని ఉద్దేశం. ఈరోజు మనం వచ్చిన తర్వాత మరి కొత్త తీర్మానాలు మనం చేసుకోవాలా. దేవునికి నేను ఇన్ని రోజులు సేవ చేస్తాను, ఈరోజు ఈ సంవత్సరం ఇంతమందిని దేవుని యొద్దకు నడిపిస్తాను, ఇంతమందిని నేను మరి దేవునికి పరిచయం చేస్తానని ఒక తీర్మానాలు మనం చేసుకోవాలి దేవుని యొద్దకు. మరి అందుకోసం సంవత్సరాలు జరిగిపోతుంటాయి, నీ కార్యం నూతన పరుచులు నా జీవితంలోని మనము దేవుని మరి అడిగేవారుగా ఉండాలి. అందుకోసమే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 చదివిస్తే, పూర్వపు సంగతులను జ్ఞాపకము చేసుకున్నప్పుడే ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొదలుచును, ఇప్పుడే స్టార్ట్ అవుతారు నూతన క్రియ. యెషయా 43, 18, 19 వచనంలో ఉన్నారు. పూర్వపు కాలం సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. ఒకవేళ నీ జీవితంలో మరి బాధలు కానీ వేదన కానీ మరి ఏదైతే చేదు అనుభవాలు నీకు ఉంటాయో వాటినే జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఏడ్చుకుంటూ నువ్వు అక్కడే కూర్చోకూడదు, అక్కడే ఉండిపోకూడదు. వాటిని వదిలిపెట్టి జ్ఞాపకం చేసుకోవద్దు. నీ భారం దేవుని మీద వేసేసి నూతన జీవితంలోకి వచ్చి నూతన ఆనందాన్ని, నూతన ఉత్సాహాన్ని, నూతన ప్రణాళికని జీవితానికి వేసుకో. జరిగిన వాటిని వదిలిపెట్టేది. మరి యెషయా గ్రంథంలో పూర్వపు కాలం సంగతులు జ్ఞాపకములకు తెచ్చుకొనుడి. ఆ కాలంలో నీకు బాధ, పోయిన సంవత్సరంలో వేదన, బాధ, దిగులు ఏదైతే నేను ఇబ్బంది పెట్టినాయో వాటినే తలుచుకుంటూ ఏడ్చుకుంటూ వారు అట్ట చేసే వీరికి చేసే దానివల్ల అట్ట జరిగిందని తలుచుకునే బదులు వాటిని వదిలిపెట్టి నూతన వైపు, దేవుని వైపు, నూతన ఆశీర్వాదం వైపు. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసం నేను వేగిరి పడుతూ ఉన్నాను. వెనక జరిగిపోయినట్టు ఎన్ని జరిగిపోయి దేవుడు మనం ఏమైతే దేవుడికి కొన్ని సంవత్సరంలో మనం చేయవలసినవి మంచి కార్యాలు మరి పెండింగ్ లో పడిపెట్టాయి. ఈరోజు దేవుడి సువార్త ప్రకటించాలనుకున్నా, దేవుడిని పరిచయం చేయాలని మనం అనుకున్నాం, పెండింగ్ పడిపెట్టాయి. వాటిని ఈ సంవత్సరంలో కొనసాగించాలి. దేవా, నేను ఇంత రిజల్ట్ తెచ్చాను, ఈ సంవత్సరంలో నేను అనేక మందిని ఎదురు నడిపిస్తానని చెప్పేవారిగా మనం ఉండాలని ఈ లేఖన భాగంతో మనం నూతన కార్యాలు జరిగించాలనుకుంటున్నాం. కాబట్టి మరి గతించిపోయింది, పాతవి గతించను, పాతవేవి గతించిపోయినాయి. ఇదిగో సంవత్సరం కొత్తవాయనని మరి నేను ఎవరైనా క్రీస్తునందు లేడనా వాడు నూతన సృష్టి. ఎందుకంటే మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, మరి కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉంటారు. పాతవి నూతన సృష్టిగా ఎవరైతే క్రీస్తునందు ఉంటామో, ఈరోజు మనం క్రీస్తుతో అంటు కట్టుబడి ఆయన నుంచి మనము నూతన సంవత్సరంలో ముందుకు వెళ్ళే వారికి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయ కాలంలో మరి కొత్త తీర్మానాలతో మనం తీసుకున్నాం. ఒక మంచి పేరు మనం తెచ్చుకున్నాం. యేసుక్రీస్తుకు పేరు నామకరణం చేశారు. ఆయన సున్నతి జరిగింది, ఆయన హృదయానికి సున్నతి మనం
బాప్తిజం అనే శుద్ధీకరణ ఆచారం ద్వారా మనము దేవుని సన్నిధికి చేరేవారిగా ఉండాలి. దేవుని మరి ఆయన ఎదురుకు చేరేవారిగా మనం ఉండాలనేదే మరి ఈరోజు మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆచారాలన్నీ జన్మించిన మరి బిడ్డ దేవుని దానం అని మరి తెలుపుతున్నది. ఇదంతా ఏమంటే మరి యేసుక్రీస్తు మనకు జన్మించిన మన ఆచారం అంతా వారు ఆ దేవాలయంలో మరి జరిగినట్టు మనం చూడగలుగుతున్నది. ఇందులో జరిగింది. మరి అలాగే మరి మనం చదవబడిన గలతీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే గలతీ 3:23-29 వరకు చూస్తే క్రీస్తునందలి విశ్వాసం ద్వారా దేవుని సంతానము ఎంచబడుతున్నాము. ఈరోజు ఆయన దేవుని బిడ్డగా ఈ లోకంలో జన్మించి నామకరణంలో యేసు అనే రక్షకుడు చేసినాము. ఈరోజు మనము ఆయన ద్వారా, ఆయన రక్షణ ద్వారా, ఆయన చేసిన రక్షణ కార్యం ద్వారా విశ్వాసం, ఆయన విశ్వాసం ఉంచిన ద్వారా మనము కూడా ఈరోజు దేవుని బిడ్డలుగా ప్రతిష్ఠితము కావాలి. ఈరోజు నూతన సంవత్సరం మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. నేను కూడా మరి ఆయన విశ్వాసం ఉంచున్నాను, ఆయన కుమారుడిగా నేను మారుతాను, ఆయన బిడ్డగా నేను మారాలని ఎవరైతే అనుకుంటున్నారో ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నది. చూడండి, ధర్మశాస్త్రం గురించి పౌలు ఎరిగినవాడు కాడు, ఆయన ధర్మశాస్త్రం గురించి తెలియనివాడు కాడు. ధర్మశాస్త్రం బాలశిక్షుడుగా పోల్చాడట. ధర్మశాస్త్రాన్ని ఎలా పోల్చాడంటే అప్పుడు పౌలు బాలశిక్షకుడు అంట. ఆ రోజు మరి షావుకారులు, గొప్ప ధనవంతులు ఏం చేసేవారంటే పిల్లలను స్కూల్కి తీసుకుపోవడానికి, ఇష్టపెట్టడానికి వాళ్ళు పనులు ఉపయోగించుకునేవాళ్ళంట. పిల్లలను స్కూల్కి తీసుకుపోవడము, మళ్ళీ తీసుకురావు. ధనవంతులు ఒక మనిషిని పెట్టుకున్నాడు. ఆయన ఈయనకు బోధ చేయడం, జ్ఞానం చేసేయడు. ఆయన ఏమి చదువు చెప్పడు. అభివృద్ధికి ఈయన పౌరానికి తీసుకురావడానికి సహకారిగా ఉంటాడు, బాలశిక్షకుడుగా ఉంటాడు. ఈ ధర్మశాస్త్రాన్ని కూడా అపోస్తలుడైన పౌలు అలా చెప్తున్నాడు, బాలశిక్షకుడుగా. మనం యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి, ఆయన ఎంత విశ్వాసం ఉంచడానికి ఈ ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడుగా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం అని ఆయన చెప్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రం అంతా ఎరిగిన చదివిన గొప్ప మేధావి ఎవరైతే అపోస్తలుడైన పౌలు. ఆయన తెలియదేమీ లేదు, ఆయనే చెప్తున్నాడు బాలశిక్షకుడుగా ఉన్నాడని ఈ లేఖన భాగంలో మనకు చెప్తున్నాడు. చూడండి, బాలశిక్షకుడిగా పోల్చాడు. ధనవంతులు పిల్లలుగా బాధపడుతూ ఉండినను పిల్లలు స్కూలుకు బాధించడు కానీ, బోధించడు కానీ తోడ్పడేవాడు. ధర్మశాస్త్రం కూడా క్రీస్తునందుకు నడిపించడానికి బాలశిక్షకుడుగా వివరించాడు. బాలశిక్షకుడుగా ఈ ధర్మశాస్త్రాన్ని వివరించినట్టు మనం చూడగలం. చూడండి, యూదా వారు వాళ్ళ మతం రావాలంటే ఏం చేస్తే సున్నతి పొందాలి, బలి అర్పించాలి, మరి బాప్తిజం పొందాలి. బాప్తిజం శుద్ధీకరణ సూచన క్రీస్తు ఐక్యం ఉందని పౌలు అభిప్రాయం పడ్డాడు. యూదులు ఖచ్చితంగా వాళ్ళ మతంలో చేర్చుకోవాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాలంటే బాప్తిజం తీసుకోవాలి, సున్నతి పొందాలి, బలి అర్పించాలి, మరి శుద్ధీకరణ సూచనలు ఇవన్నీ పాటించేవారు. ఈరోజు మనం క్రీస్తుతో కూడా ఐక్యం ఉందని మరి పౌలు అభిప్రాయం. క్రీస్తుతో బాప్తిజం అనేది క్రీస్తుతో ఐక్యం చేయబడతాం, క్రీస్తుతో కలపబడతాం, క్రీస్తులో నాటబడతాం అనే విషయాన్ని ఈ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అలాగే మరి ఆ రోమీ రాసిన పత్రిక 6:3 చూస్తే క్రీస్తులోనికి అనే మాట ఉన్నది. ఆ రోమా 6:3 రోమీ రాసిన పత్రిక 6:3 చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము
ఆ పొడిగించిన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. మంచి ప్రణాళిక కలిగి ఉండాలి. భక్తి మార్గంలో దేవునికి అనుకూలమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి, దేవునికి ఇష్టమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి మనం ముందుకు వెళ్ళాలని ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి నూతన సంవత్సరంలో నీ తీర్మానం ఏమైనది ఒకసారి ఆలోచన చేస్తాం. ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు నీ తీర్మానం ఏమున్నది? ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. తీర్మానాలు తీసుకుంటే ఏం ప్రయోజనం? వాటిని పాటించి ప్రతిఫలాన్ని పొందుకోవాలి దేవుని ఎదురు. ఏం తీర్మానం చేసుకుంటాము? మరి నూతన సంవత్సరంలో అనేక మంది అనేక తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తీర్మానాలు మనం సాధించడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టుంటారు. అందుకోసం వాగ్దానాలు కూడా తీసుకుంటాం. ఈ సంవత్సరంలో వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని రోజు మనం ప్రార్థన చేయాలి. దేవా నాకు ఈ వాగ్దానం చేశావు. ఇప్పుడు వాగ్దానాలు తీసుకుంటాం కదా, మరి దేవా నాకు ఈ వాగ్దానం చేశావు, నేను ఎలా మరి నా జీవితం నెరవేర్చని ప్రతిరోజు ఆ వాగ్దానం నెరవేరేంత వరకు మనం ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది ఈరోజు వాగ్దానం, పోయిన సంవత్సరం వాగ్దానాలు ఎంతమంది గుర్తున్నాయి? ఎంతమంది పోయిన సంవత్సరం తీసుకున్నారు? ఆ వాగ్దానం ఏ గ్రంథం ఏం చెప్పినాడన్నా గుర్తుందా? ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానం తీసుకుంటే ఈరోజు చూసి బాగా వచ్చింది నాకు నాడు పడేస్తే కాదు, దాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవా నాకు ఈ మాట ఇచ్చినావు, ఇది నా జీవితంలో నెరవేర్చు, ఈ మాట ఇచ్చినావు ఈ జీవితంలో నెరవేర్చని మనము దేవుని సన్నిధిలో అడిగే వారిగా ఉండాలి. మన దేవుని మనం ప్రాధాన్యపడే వారిగా ఉండాలి. మరి ఎందుకంటే వాగ్దానము అదేదో లాటరీ టికెట్ మాది కాదు, కానీ దేవుడు ఈ వాగ్దానం తీసుకొని ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాం, ఏ విధంగా నేను ప్రణాళిక చేసుకోవాలా, ఏ విధంగా కొంతమంది ఏమంటారంటే మంచి వాగ్దానం వచ్చింది, చెడ్డ వాగ్దానం ఏమన్నా ఉంటుందా? ఏముండదు కదా. అన్ని బైబుల్లో ఉండే వాగ్దానాలన్నీ మనమే. కాకపోతే ఒకటి మరి ఆచార ప్రకారం ఒకటి తీసుకుంటాం. ఈ సంవత్సరం దేవుడు మనతో ఏం మాట్లాడతారని తీసుకుంటాం. కాబట్టి ఉదయకాలంగా దేవుని సన్నిధిలో నూతన సంవత్సరంలో మరి నూతన ప్రణాళికలు వేసుకున్నాం. దేవునికి నూతనంగా మన హృదయాన్ని, ఎందుకంటే దేవుడు వాక్యం ఏం చెప్తారంటే రాతి హృదయం తీసివేసి మాంసము కూడా ఇస్తాడంట. హెచ్కేల్ 36:26, హెచ్కేల్ గ్రంథంలో 36:26లో మాంసము కూడా ఇస్తారంట. రాతి కూడా కఠినమైన హృదయం తీసేస్తారు, కఠినమైన తీసేస్తారు, మాంసం కూడా ఇస్తారు. అప్పుడు నూతన హృదయము నూతన మనసు ఇస్తారు. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలోకి వస్తాడో, ఎప్పుడైతే దేవుని కార్యాలు దేవుని వాక్యం మన హృదయంలో నిండుగా ఉంటాడో, మన తలపులు కూడా నూతనంగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉన్నాడో, కఠిన హృదయం ఉంటే మనం కఠినమైన నిర్ణయాలే తీసుకుంటాం. కాబట్టి ఈరోజు మెత్తని హృదయం దేవుడు ఇస్తానంటున్నాడు. ఒకవేళ బండబారిన హృదయం ఉంటే, కఠిన హృదయం ఉంటే, కొంతమంది చెప్తున్నారు వారి హృదయము బండరా అంటారు. అవునా కదా? వారి హృదయము బండబారిపోయిందిరా, బొద్దుబారిపోయిందిరా, వారికి కన్నీళ్ళు కూడా రావరా. ఎంత బాధాకరమైన విషయం చూసినా వాడు అట్టా ఇక్కడ చెప్పగలరా అంటారు. కొంతమంది ఎవరికైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. మెత్తని హృదయం కలిగి ఉంటారు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేస్తాం. దేవుడు మెత్తని హృదయం ఇస్తా అంటున్నాం. ఆ హృదయాన్ని మనం కోరుకుంటాం. మన హృదయాన్ని, బండబారిన హృదయాన్ని, మరి ఆ హృదయం అన్నింటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం, ఆ వాక్యం ప్రకారం ఆ ఘోరమైనది, ఆ బండబారినది ఆ హృదయాన్ని దేవునికి ఇస్తాం. దేవునికి ఇస్తే ఈరోజు మనకి ఏమి ఇస్తాడో మంచి హృదయాన్ని ఇస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. మరి ఎటువంటి కృప, అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, మీ కృపలో మీ సన్నిధానంలో మీరు మాతో ఉండి సహాయం చేసి కనికరం చూపించి ఈ ఉదయ కాలంలో తండ్రి మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. నూతన సంవత్సరంలో నూతన ప్రణాళికలతో మా తండ్రి మీరు నైనా ప్రభు నీలో అడ్డుగట్టబడి బ్రతికే భాగ్యం మాకందరికీ దయచేయమని మరి వాక్యం ప్రతి బిడ్డలో జీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.